సార్ కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉంది? ఏడాది కాలం చూస్తే. ఇప్పటికి మోడీ గారు ఇది మూడోసారి ప్రధానిగా చేపట్టడం. దేశంలో అద్భుతమైనటువంటి పరిస్థితి. 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని తీసుకొచ్చి 4వ స్థానంలో నిలబెట్టిన నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం దేశాన్ని G20 దేశాల మధ్యలో ఎక్కడో మూలమూల కూర్చున్నటువంటి భారతదేశాన్ని G20 దేశాలకి అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ప్రపంచం ముందు భారతదేశం యొక్క కీర్తి బావుట. నిన్నగాక మొన్న మనం చూసాం 21వ తారీఖున యోగా డేని ప్రపంచం మొత్తం దాదాపు 175 దేశాలు జరిపించినటువంటి వైనం, రక్షణ రంగంలో మనం సాధించినటువంటి విజయం, 34 రెట్లు పెరిగినటువంటి మన యొక్క ఎగుమతి యొక్క విలువైనటువంటి మన యొక్క రక్షణ వ్యవస్థ, దాదాపు సంపాదించినటువంటి 23,642 కోట్ల రూపాయల యొక్క వ్యాపారం, ఏదైతే మనం ఉపయోగించినటువంటి బ్రహ్మోస్ కానీ, క్షిపణి కానీ, ఆకాష్ కానీ, తేజస్ కానీ, ప్రచండ కానీ, బ్రహ్మాండమైనటువంటి INS విక్రాంత్ యొక్క యుద్ధ నౌకలు కానీ, ఇవాళ ప్రపంచంలో భారతదేశం యొక్క ఉన్నటువంటి పటిష్టమైనటువంటి ఆలోచన సరళి కనబడినటువంటి సామగ్రి ఏదైతే ఉందో దానికోసం ప్రపంచం మొత్తం కూడా జేజేలు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క తరహా పాలనలోనే చెల్లుబాటు అవుతుంది, భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీలో అవుతుంది, ఎన్డీఏ కూటమి సారథ్యంలో జరిగింది అనేది వాస్తవమైన విషయం. సార్ బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచో పార్టీకి కష్టపడే కార్యకర్తలుగా నాయకులు కాకుండా వలస వచ్చే నాయకులు ఇక్కడ రాజకీయంగా ప్రాధాన్యత ఎక్కువ, పదవులు వస్తాయి అనేది ఒక ప్రచారం. నిజంగా వాస్తవం అంటారా? భారతీయ జనతా పార్టీ గంగానది లాంటిది. ఎటువంటి వారు వచ్చినా ఇందులో ఒకసారి స్నానం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క లక్షణాలు, భారతీయ జనతా పార్టీ సంస్కృతి, ధర్మ ఆలోచనలు వాళ్ళు పుణికిపుచ్చుకునేటువంటి పరిస్థితి అవుతుంది తప్ప మా దగ్గర అనేటువంటి అనేక మంది వస్తూ ఉంటారు. వారు భారతీయ జనతా పార్టీతో మిళితం అవుతారు, నాయకత్వాన్ని వాళ్ళు కూడా సిద్ధాంతానికి అనుకూలంగా తయారవుతారు అనేది నమ్మకమైన పరిస్థితి. గతంలో జరిగినటువంటి స్థితి కూడా ఎంత పెద్దలైనా భారతీయ జనతా పార్టీ జెండా, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం, నాయకత్వం ముందు వాళ్ళు కలిసి నడిచి వెళ్తారనేటువంటి నమ్మకం వాళ్ళకి ఉంది, మాకు ఉంది, ఇబ్బంది లేదు. అంటే ఈ ఏడాది కాలం చూసుకుంటే నామినేట్ పదవుల్లో కూడా చూస్తే సీనియర్ల కన్నా కొత్తగా వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంది పార్టీలు అంటారు. నిజంగా ప్రభావం ఉందా? సరే, ఆ లిస్టులో చూసుకుంటే షేక్ బాజీ గారు కూడా ఉన్నారు, ఎంతకాలం నుంచి ఉన్నారు, పార్టీలో కూడా ఎలాంటి నామినేట్ పదవి లేదు. సరైన జూనియర్గా వచ్చినటువంటి వారు ఈ రోజున నామినేట్ పోస్టులో ఉన్నారు పార్టీలో. సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన అవకాశాలు అందరికీ వస్తాయి. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత సీనియర్ నాయకులు వీర్రాజు గారికి ఎమ్మెల్సీ రావటం కానివ్వండి, అదేవిధంగా ఎన్నికల యుద్ధంలో నిజ కార్యకర్తలైనటువంటి పార్టీలతో పుట్టి పెరిగినటువంటి శ్రీనివాస వర్మ గారు లాంటి వారికి ఎన్నికల్లో గెలిపించటం, వారిని ఎంపీగా చేయటం, వారిని కేంద్ర మంత్రిగా చేయటం భారతీయ జనతా పార్టీకి మాత్రమే చెల్లేటువంటి అంశం. ఇది మిగతా పార్టీలో రావాలంటే అంత తేలిక వచ్చేటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా పార్టీ యొక్క సైద్ధాంతికంగా పార్టీని పుణికిపుచ్చుకున్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని ఆంధ్ర రాష్ట్రంలో నుంచి గెలిపించుకోవటం, వారికి మంత్రివర్యులు బాధ్యత ఇవ్వటం, రాష్ట్ర ప్రజల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులుగా వారు ఉండటం, ఈ ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన సరళికి ఒక అద్దం పట్టేటువంటి తీరు. అదేవిధంగా పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులైనటువంటి పాకా సత్యనారాయణ గారికి రాజ్యసభ ఇచ్చి భారతీయ జనతా పార్టీ తన్ను గౌరవించుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రక్రియ అన్నీ జరిగితే అనేక మంది నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నారు. మచిలీపట్నం నుంచి మట్టా ప్రసాద్ గారు కానివ్వండి, లేకపోతే పార్టీలో పనిచేసినటువంటి గతంలో అనేక మంది కానివ్వండి, 350 మంది ఇవాళ నీటి సంఘాల యొక్క అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి యొక్క స్థానంలో వాళ్ళు కూడా నియామకం చేయడం జరిగింది. ప్రతి ప్రాంతంలో ప్రతి చోట కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యత వచ్చినప్పుడు అనేక మంది ఇంకా కూడా బాధ్యతలో ఉంటారు. అందులో కూడా షేక్ బాజీ అనే నేను కూడా ఖచ్చితంగా కేంద్రం గుర్తించినప్పుడు, నాకు అంటూ పని ఇచ్చినప్పుడు ఆ పని నేను చేసుకెళ్లేటువంటి విధానాన్ని వాళ్ళు ఇస్తారు, నేను చేసుకెళ్తాను, ఇబ్బంది ఏం లేదు. ప్రజల కోసం, దేశం కోసం, సనాతన ఆలోచన సరళిలో బీజేపీని ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టి దేశాన్ని కాపాడటం కోసం నిర్మించేటువంటి ఒక కార్యకర్త సైనికులు ఉన్నటువంటి సమూహమైనటువంటి భారతీయ జనతా పార్టీ నిత్యం సైద్ధాంతికమైనటువంటి భావనతో ఉంటుంది తప్ప, స్వార్థరహితమైనటువంటి ఆలోచనతో ఉంటుంది తప్ప, నాకేం దక్కింది అనేటువంటి ఆలోచన ఏ కార్యకర్త చేయడానికి సిద్ధపడు. సమయం వచ్చినప్పుడు ఎవరి తలుపు ఎలా తట్టాలో కేంద్రంలో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దల నిర్ణయం ప్రకారం జరుగుతుందనేది వాస్తవమైన విషయం. సార్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదే చెప్తుంటారు, మీటింగ్లు, పార్టీ కార్యక్రమాల్లో కానీ చెప్తూ ఉంటారు, వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు అయిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, వచ్చేది మన ప్రభుత్వం చెప్తారు. అంటే వైసీపీ పార్టీ ధీమా అంటారా, లేదంటే కార్యకర్తల్ని మాయ చేస్తారంటారు? ఎలా చెప్తారు ఇది? వచ్చేది మన ప్రభుత్వమే అంటారు. వచ్చేది మన ప్రభుత్వం అనకపోతే మీటింగ్కి వచ్చేది ఎవరుంటారు? ఆ వచ్చేది ఎవరు లేరనుకొని పాపం చూస్తూ ఉంటేనే ఆ వచ్చేది మంది అని చెప్పని నెట్టుకొని ఆఖరికి కారు కింద పడి చచ్చేది కూడా మన వాళ్ళు అనేటువంటి పరిస్థితి నేను మన కళ్ళ ముందు చూసాం. రాజకీయాల్లో ఇటువంటి స్థితిని ఎవరు చూడాలని ఎవరు అనుకోరు. అత్యంత భయానకమైనటువంటి స్థితిలో నిన్న సమ్మయ్య చనిపోయినటువంటి వైనం ఏదైతే ఉందో
నాయకుడు తను ఏర్పాటు చేస్తున్నటువంటి జన సమూహం వాళ్ళు ఉన్నటువంటి స్థాయి ఏ రకంగా మానసికంగా వెళ్ళిపోయింది అంటే, ఒక వ్యక్తి కారు కింద పడ్డా ఆ కారు మెడ మీద నుంచి వెళ్తున్నా కానీ పట్టించుకునేటువంటి స్థితికి వెళ్ళినటువంటి మనిషికి మృతికి కారణమైనటువంటి నాయకత్వం. అంచనాలు చెప్తా ఉంటారు, వచ్చేది మనం అంటే వచ్చారు, చేశారు, చూశారు, వాళ్ళు చేసినవన్నీ చూసిన తర్వాత ఇక చాలే అనుకున్నారు, వాళ్ళని ఇంటికి వెళ్ళి కూర్చోమన్నారు. కూర్చున్నాక మళ్ళీ నేను లేచి వచ్చేది మనమే అంటే, మొన్నే కదా ఎన్నికలు జరిగినాయి, ఇంకా సమయం ఉంది, దాని ప్రకారం చూస్తారు. 4.5 ఏళ్ళు అయిన తర్వాత వచ్చేది ఆళ్ళో లేకపోతే మళ్ళీ ఇచ్చేది వీళ్ళో, ఏం జరిగింది అనేది ప్రజలకు ఇద్దాం, ప్రజల నిర్ణయం ప్రకారం నడుచుకునేటువంటి ప్రయత్నం అంటే చేద్దాం. ఒక మాజీ సీఎం అయినటువంటి వ్యక్తికి Z+ కేటగిరీ ఇవ్వడంలో భద్రతా వైఫల్యం ఇలాంటివి జరుగుతున్నాయి, మీరు ఇచ్చే వైఫల్యాలు ప్రభుత్వ కారణం అని చెప్పి అంటారు. ఇలాంటి ఘటనలకి ప్రభుత్వ వైఫల్యాలే కారణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఎలా స్పందిస్తారు ఇది? తన చేతిలో చచ్చిపోయినా దానికి ప్రభుత్వమే బాధ్యత, లేకపోతే తన వల్ల చనిపోయినా, లేకపోతే తన పరోక్షంగా తన వల్ల చనిపోయినా దీనికి సంబంధించినటువంటి వ్యక్తుల వల్లే బాధ్యత అని చెప్పి నెట్టేయడం అనేది అది ఆ తరహా రాజకీయాలకు మాత్రమే చెల్లుబాటు అయినటువంటి పరిస్థితి. ఇంకా టైం బాగుంది. మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. వివేకానంద రెడ్డి గారు హత్య చనిపోయినప్పుడు గుండెపోటు అని చెప్పని వాళ్ళ మీడియాలోనే ప్రచారం చేసాం, మన కళ్ళతో చూసాం. ఆ తర్వాత కొద్దిసేపటికి హత్యని కూడా వాళ్లే ప్రచారం చేయడం చూసాం. ఆ గుండెపోటు చనిపోయినప్పుడు గుర్తురానటువంటి ఆ జంబలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు హత్య అన్నప్పుడు గుర్తొచ్చారు. నెట్టడం ఏముంది, నెట్టేస్తే పోతుంది అనేది. దాన్ని కాస్త పోలీసులు చాలా అధికారులు ఉన్నటువంటి చేతిలో పెట్టుకొని ఆ కేసుని పక్క వాళ్ళ మీద నెట్టాలని ప్రయత్నం చేసి, సిబిఐ వాళ్ళు వస్తే సిబిఐ వాళ్ళని కూడా అందరూ ఇరికిచ్చి ఇబ్బంది పెట్టి, ఆఖరికి ఆ హత్య కేసు కోసం సొంత బాబాయి కూతురు రోడ్డెక్కి హత్య నేరస్తులు ఎవరని చెప్పని ఏళ్ళు పెట్టి పలానా చూపించిన తర్వాత కూడా మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదని చెప్పారంటే, అటువంటి రాజకీయాలు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే చెల్లవుతాయి. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అందులో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి సహజంగా ఆయన అదే రకంగా మాట్లాడుతూ ఉంటారు. రక్షణ పరంగా అంటారా, వ్యక్తులు ఏ స్థితిలో ఉన్నా, రాజకీయంగా ఏ పరిస్థితిలో ఉన్నా, వారు పరిపాలించినటువంటి పదవుల యొక్క స్థానాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ముఖ్యమైనటువంటి పర్సన్ అయినప్పుడు వాటికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థని ఇచ్చేటువంటి క్రమం చేస్తాం. అది ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే సమాజంలో ప్రజలు ఒకసారి ఎన్నుకొని ఒక ఉన్నత స్థానంలో పెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఆ సమాజానికి విలువైన వ్యక్తి. మాట్లాడేటువంటి మాటల యొక్క తీరుతెన్నులు, ఆయన యొక్క ఆలోచనలు ప్రజలు ఆమోదిస్తారా, ఆశీర్వదిస్తారా లేదనేది తర్వాత సంగతి, అది ఎన్నికల్లో తేల్చాయి. అంటే Z+ ఉన్నటువంటి వ్యక్తికి వెళ్ళేటప్పుడు ప్రయాణంలో ఆ యొక్క పర్యటనలో రోప్ టీం ఉండాలా, రోప్ టీం కానీ పోలీసు అధికారులు సరైన భద్రత లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగింది చెప్పారు. పోలీసులు మనకి 3 వాహనాల పరిమితి ఇస్తే మనం 30 వాహనాలు వేసుకెళ్తే ఎవరు కంట్రోల్ చేస్తారు? మీకు 1000 మందిని చూసుకోమని నేను చెప్పానంటే మీరు 25,000 మందిని పోగేసుకెళ్తే ఎవరు పర్మిషన్ ఇస్తారు? రైతుల్ని పరామర్శించడం కోసం వేలాది మందిని తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క పొగాకు బేళ్లను మొత్తం కాళ్ళతో తొక్కేస్తే దాని బాధ్యత ఎవరు వహిస్తారు? చనిపోయినటువంటి సమయ విషయంలో కనీసం మాట్లాడి నా వల్ల జరిగింది, నేను ఎక్కినటువంటి కారు చక్రం కింద చనిపోయాడు కాబట్టి నేను ఇంత ఇస్తున్నాను, నా కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పని చేయలేనటువంటి ఓదార్పు, మరి నాడు చేసినటువంటి ఓదార్పు అంతా ఎన్నికల ఓదార్పే తప్ప ప్రజల మీద ప్రేమ కాదనేది వాస్తవం విషయం. వాళ్ళ ఆయన కారు కింద పడ్డ పలకరించడానికి ఖాళీ లేనటువంటి మాజీ ముఖ్యమంత్రికి మరి ఆయన పార్టీ వారసులు ఏం సమాధానం చెప్తారో చూడాలి. సార్, వైసీపీ దీని మీద ఒక ఆరోపణ అయితే చేస్తుంది. ఇదే సింగయ్య ఎవరైతే చనిపోయారో జరిగిన రోజున గుంటూరు జిల్లా ఎస్పీ మాత్రం చెప్పడం అయితే, కాన్వాయ్లో జరిగినటువంటి వేరే వాహనం కింద పడటం వల్ల ప్రమాదం జరిగింది అనేది జిల్లా ఎస్పీ గారు చెప్పారు. తర్వాత 3 రోజుల తర్వాత రాజకీయ ఒత్తిడితోనే జగన్ కాన్వాయ్లో జగన్ వెహికలే ఢీకొందని చెప్తున్నారు అనేది వైసీపీ ఆరోపణ. ఇదంతా ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ జరిగిందంటారు. నిజంగా ఏఐ టెక్నాలజీ అంటారు, వాస్తవం జరిగిందంటారు? మీరు అడిగినటువంటి మాట, మీరు చెప్పిన మాట జగన్ వైసీపీ ఆరోపణ. కనీసం ఒక వాహనం కింద పర్సన్ పడినప్పుడు బ్లడ్ ఉండాలి, ఇదంతా ఉండాలి, అదేమీ లేదు కదా. ఇదంతా ఏఐతో జనాలను మళ్ళీ మోసం చేస్తున్నారు, జగన్ మీద కుట్ర జరుగుతుంటారు. కళ్ళతో పొడిచినా, కత్తితో పొడిచినా, కత్తి కడుపులో దిగినా, ఆ కడుపులో దిగిన కత్తి ఎంపటి రక్తం వచ్చినా, ఆడి ప్రాణం కళ్ళ ముందు పోయినా, ఇదంతా కూడా ఏఐ టెక్నాలజీ అనేటువంటి మాట స్థితికి వచ్చిందనమాట ఈరోజు. ఏఐ టెక్నాలజీలో మంచివాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాస్తవంతో, చెడ్డవాళ్ళు కూడా తప్పించుకోవడానికి అదే మార్గం ఎంచుకుంటారు. దీని ద్వారా ప్రశ్న ద్వారా ఉత్పన్నమవుతా ఉంది జవాబు. కారు కింద పడ్డటువంటి లైవ్ ఏదైతే ఉందో అది డ్రోన్ కెమెరాతో తీసినటువంటి దాని ప్రకారం అతన్ని కింద పడ్డాక ఈడ్చుకెళ్ళటం అనేది కళ్ళ ముందు కనపడింది. బ్లడ్ ఎందుకు రాలేదంటే ఆయన శరీరాన్ని అడగాలి. సింగయ్య శరీరాన్ని బ్లడ్ ఎందుకు రాలేదని మనం అంటుతాం. చిన్నప్పుడు చీమ ఎందుకు కుట్టాను, ఇప్పుడు ఆయన అడగాలి మన వెళ్ళి. అతను బాడీని తీసిన తర్వాత అతను పడిపోయిన దగ్గర నుంచి, కారు నడిపిన దగ్గర నుంచి, బాడీ తీసుకుని ఆటోలో తీసుకెళ్ళాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చనిపోయింది కళ్ళ ముందు కనపడ్డాక పోలీసు కూడా ఏమన్నారంటే, నిన్న వచ్చినటువంటి సమాచారం తర్వాత జరిగినటువంటి దర్యాప్తులో వచ్చినటువంటి వాస్తవాల మీద కేసుని కట్టడం జరిగింది అనేది ఆయన కళ్ళ ముందు ఉన్నటువంటి చెప్పినటువంటి వాస్తవం. ఇది కళ్ళ ముందు ప్రజలకు కనపడుతుంది. ఏ టెక్నాలజీ ఇవన్నీ పెట్టి చేయాల్సినంత అవసరం ఎవరో సింగయ్య ఒక
దేహాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి లేదనేటువంటి సత్యాన్ని మీరు గమనించాలని చెప్పని కోరుతా ఉన్నాను.